భారత సైన్య తెగువకు ప్రతీకగా నిలిచిన ఆపరేషన్ సింధూర్ థీమ్తో చప్పల్ బజార్లో గణనాథుడిని ఏర్పాటు చేశారు. దేశాన్ని కాపాడిన సైనికుల ధైర్య సాహసాలు, త్యాగాలకు వందనం చేయటానికి ఈ విధంగా మండపాన్ని, వినాయకుడిని ఏర్పాట్లు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. మిలిటరీ వాహనంతో ముందు ప్రధాని నరేంద్ర మోదీ, వెనుక మిస్సైల్స్, మధ్యలో వినాయకుడి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఈ విగ్రహాన్ని స్థానికంగానే తయారు చేసినట్లు తెలిపారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సుష్మిత అందిస్తారు. చవితి సందర్భంగా గల్లీ గల్లిన వినాయకుడు కొలువుదీరాడు. అయితే విభిన్న రూపాల్లో మనకు వినాయకుడు అయితే దర్శనమిస్తూ ఉన్నారు. కొంతమంది చాలా వినూత్న రీతిలో కూడా వినాయకుడిని ఏర్పాటు చేశారు. ప్రస్తుతం మనం చప్పల్ బజార్లో ఉన్నాము. సో ఇక్కడ పూర్తిగా మనం చూసుకుంటే ఆపరేషన్ సింధూర్కి పూర్తిగా వినూత్న రీతిలో ఆలోచించి ఆ సెటప్ కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. మిజైల్స్ కానీ అలాగే మిలిటరీకి సంబంధించిన వెహికల్, ఆ వెహికల్ పైన వినాయకుడు ఉండేలాగా ఏర్పాటు చేశారు. సో అలాగే మనం ముందు చూస్తున్నాం డ్రైవర్ సీట్లో కూడా నరేంద్ర మోడీ ఉండేలాగా పూర్తిగా కూడా ఆపరేషన్ సింధూర్ ఏ విధంగా అయితే ఆ రోజు జరిగిందో సంబంధించి కూడా ఆ విధంగా ఉండేలాగా ఏర్పాటు చేసినట్టుగా కూడా చెప్తున్నారు. అయితే ఇక్కడ దానికి సంబంధించి మనతో నిర్వాహకులు ఉన్నారు, ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సో ఈ థాట్ ఎందుకు వచ్చిందండి? యాక్చువల్ అక్క, గుడ్ ఈవినింగ్ టు ఆల్ ద వ్యూవర్స్. థ్యాంక్స్ ఫర్ సాక్షి టీవీకి కూడా. మేము ఏంటంటే కాన్సెప్ట్ ఎవ్రీ ఇయర్ ఒక కొత్త కాన్సెప్ట్ ఉంటుంది అక్క. ఒక మెసేజ్ అనేది ఇస్తాం మా సొసైటీ, మా ఏరియా వాళ్ళకి, వ్యూవర్స్కి ఒక మెసేజ్ ఇస్తాం. ఎవ్రీ ఇయర్ ఒక స్పెషాలిటీ ఉంటుంది. ఈ టైం ఏంటంటే ఇట్లా ఆపరేషన్ సింధూర్ మెసేజ్ ఇద్దామని. మెయిన్ థింగ్ ఏంటంటే ట్రిబ్యూట్, డిఫెన్స్ సిస్టమ్కి ట్రిబ్యూట్, మళ్ళీ కరేజ్ నో జెండర్, మళ్ళీ మోదీని రీప్రజెంట్ చేయాలి, మన ఇండియన్ రీప్రజెంట్ చేయాలి. ఆర్మీ ఎంత కష్టపడ్డారు, మళ్ళీ మన ఇండియన్ లేడీస్ ఎవరైతే వాళ్ళ హస్బెండ్స్, బ్రదర్స్ ఎవరైతే కోల్పోయారో వాళ్ళకి మేము ఉన్నాం, ఇండియా వాళ్ళు ఉన్నాం, మోదీ గారు ఉన్నారు, ఆర్మీ ఉన్నారు అని ఒక మెసేజ్ ఇవ్వాలని. ఇట్స్ అ ట్రిబ్యూట్ ఇన్ ద ఇండియన్ ఆర్మీ. ఎన్ని రోజుల సమయం పట్టిందండి? ఎక్కడ తయారు చేయించారు? ఎన్ని రోజుల సమయం పట్టింది? దగ్గర ఒక 6 months ప్లానింగ్ మాది. ఎవ్రీ డే పోయి దగ్గరుండి పెయింటింగ్, ఇట్లా ఒరిజినల్ ట్రయర్స్, మళ్ళీ లోపల లైట్, మళ్ళీ మోదీ గారికి స్టాండ్, గణేశుడు ఇట్లా రావాలి. స్పెషల్లీ మా మెయిన్ ఫోకస్ అంటే S-400 మన డిఫెన్స్ వెహికల్ కాబట్టి మెయిన్ ఫోకస్ వెహికల్ పైన పెట్టించాం. చూస్తున్నాం కదా, మొత్తంగా చాలా వరకు ఏదైతే యుద్ధం జరిగిన సమయంలో ఏ విధంగా ఆపరేషన్ సింధు నిర్వహించారో భారతదేశం, సో దానికి తగ్గట్టుగా ఆ విధంగా ఉండేలాగా కూడా ఏర్పాటు చేసినట్టు కూడా చెప్తున్నారు. సోల్జర్స్ అందరికీ ఒక ట్రిబ్యూట్గా ప్రతి ఒక్కరు మేము తోడున్నాము సోల్జర్స్కి అంటూ కూడా ఇది ఏర్పాటు చేయడానికి ప్రధాన కారణం అన్నట్టు కూడా చెప్తున్నారు. సో దీన్ని చూసేందుకు కూడా చాలామంది చుట్టుపక్కల వారంతా కూడా వస్తున్నట్టు కూడా నిర్వాహకులు చెప్తూ ఉన్నారు. కెమెరామెన్ రంగనాయకులతో సుష్మిత, సాక్షి టీవీ, హైదరాబాద్.